కొన్ని నిజాలు మనకి నమ్మలేని అబద్ధాలాగా మిగిలిపోతాయి. అలాగే కొన్ని అబద్ధాలు మనకి నమ్మే నిజాల్లాగా మిగిలిపోతాయి. ఇలా ఉంటున్న మన మనిషి జీవితంలోకి అసలే మూఢనమ్మకాలు నమ్మని మేము ఈ కాలంలో అన్ని కాకపోయినా కొన్ని నమ్మాలేమో అని అనిపించేలాగా చేసిందే ఈ తాయత్తు. చాలా ఇయర్స్ అయింది కదరా మనం ఇలా కలిసి. ఎప్పుడు చూసినా కాల్స్, వీడియో కాల్స్ తప్ప డైరెక్ట్‌గా కలిసి మాట్లాడుకున్నదే లేదు. సో, ఫైనల్లీ ఇట్స్ హ్యాపెన్ నౌ. ఆ! చాలా బావుంది ఇలా కలవడం. నేను కూడా చాలా మిస్ అయినా మన కాలేజ్ వైబ్స్. అవునురా! మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి. చాలా అంటే చాలా. కానీ నేను నీకెప్పుడు మెసేజ్ చేసినావు సరిగ్గా రిప్లై ఇవ్వవు. ఎందుకిలా? నేను నిన్నేమన్నా అన్నానా? వీడు మళ్ళీ ఈ విషయం మొదలెట్టాడా? నీకు చెప్పాలని ఆలోచిస్తున్నా. సరే కానీ యశ్శేడి? పైనుండి అనుకుంటా నేను పిలుచుకొని వస్తా. సరే తినడానికి రమ్మను. ఈడెక్కడున్నాడో ఏమో! దీనమ్మ ఒక్క హారర్ సినిమా బాలేదు. ఒక సస్పెన్స్ లేదు, ఒక థ్రిల్ లేదు. వాళ్ళందరం కలిసి సినిమా వద్దామంటే ఒక్క సినిమా బాలేదు. అసలు దయ్యాలు ఉన్నాయంటావా? అసలు ఉంటాయి, అవి మనకెందుకు కనపడవు? ఏంటబ్బా ఇది? ప్రపంచంలో అన్ని శక్తులతో పాటు దుష్ట శక్తులు ఉన్నాయి. వాటి సమయం వచ్చినప్పుడు మీరు వద్దన్నవి మీ ముందుకు వస్తాయి. ఉమ్? అంతేంటావా స్వామి? సరే చూద్దాంలే. హరేష్! హారా. హరేష్! కింద నీకోసం వెయిటింగ్ రా. తిందంతా ఆకలవుతుంది. అసలే మనోళ్ళు చేశారు వంటలు. అవి ఎలా ఉన్నాయో కూడా తెలియదు. రారా బాబు రా. అవి తిన్నాక మనం ఉంటామో లేదో దేవునికే తెలియాలి. ఎలా చేశారో ఏమో. అంటే ఇప్పుడు మన సాక్షి ఇచ్చిన వంటల మీద ఆ దేవునికే తెలియాలి. వమ్మో, ఇక్కడ కూడా దేవుడేంట్రా? హలో! రా. ఓకేరా. సరే. ఉండు. ఓకే. ఏంటో ఇవన్నీ. ఈ కాలంలో కూడా ఈ మూఢనమ్మకాలు. అసలు ఎలా నమ్మాలనిపిస్తుందిరా ఇవన్నీ? సరే మరి తిందామా? రారా బాబు తిందాం. అసలే మొన్న నువ్వు చేసిన వంటల కోసం వెయిటింగ్ అంట. ఏం కూర? అవునా? ఇంతకు శివ ఏడి? ఏమో నాకు తెలియదు. పైనుండి వచ్చాము. మాటల్లోనే వచ్చేసావా? ఉమ్. కూర్చో తిందాం. ఏమైందిరా అలా ఉన్నావు? హ్యాపీగా ఏం చేద్దామంటే మూడ్ ఖరాబ్ చేయడానికే ఉంటారా అందరూ?
నా ఫ్రెండ్ ఒకడు హెల్త్ బాగాలేక మనీ అడిగాడు. సర్లే హెల్ప్ చేద్దామని ఇంతకీ ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు అని అడిగితే హాస్పిటల్కి కాదు, ఒక స్వామి దగ్గరికి. ఏంటి, ఒక స్వామి దగ్గరికి వెళ్తే మంత్రిస్తే పోతాయని అన్ని అడ్డమైన రీజన్స్ చెప్తున్నాడు ఆడు. అయినా ఈ కాలంలో ఈ స్వాములు పూజలు ఏంటి వీళ్ళ పిచ్చి కాకపోతే? మనకి హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంతేగాని పూజలు చేసే స్వాముల దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? ఏంటో ఏమో. దీనమ్మా ఏం టైం చేసిండ్రాడు ఏంట్రా, నువ్వు ఇంక దయ్యాలకు ఆపలేదా? ఇంకెప్పుడు మారుతావురా? స్టార్ట్ అయిందా? అవేమో నీకు కనిపించవు, నువ్వేమో వాటిని వెతుకుతూనే ఉంటావు. ఏంట్రా ఇది? హాలిడేస్కి హాలిడేస్కి వచ్చామురా, వచ్చాంరా, ఎంజాయ్ చేద్దామని. కొంచెం కొంచెం ఆ ఆ గోల గోల ఆపరా. సరే మరి నేనేమన్నా వద్దానన్నా? వీళ్ళు అన్నం పెట్టేటట్లేదు, నేనే వేసుకొని తింటా. ఏం రామన్నా? అమ్మాయ్యా, ఈ వీడియో చూసుకోవచ్చు. సరిపోయింది వీళ్ళని. అరే ఏం చేస్తున్నారా? మనం కలుద్దాం అనుకున్నది ఎవరి ఫోన్లో వాళ్ళు ఉండడానికి కాదు, ఇంత ప్లాన్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చింది. అప్పటి నుంచి చూస్తున్నా, ఇక నుంచి అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. అరే యష్లే, మొన్న లేరా ఏమన్నా ఆడదాం సరదాగా? అలాగే ఆడుతున్నాను గేమ్స్ ఫోన్లో, ఇంకేముంది? సార్ ఏం చెప్పినావు? నిజమే కదా, అయినా నాకు అలానే ఉంది. ఏ దయ్యాల మూవీస్ బాగాలేవే, సరదాగా చూసి ఎంజాయ్ చేద్దామన్నా. ఇంకేం చేయమంటే చెప్పు. మళ్ళీ మొదలు పెట్టావా? సరిపోయింది. హే లేవురా, ఏదైనా ఆడదాం. హా, నాకొకటి గుర్తొచ్చింది. ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. హా, అందరం ఏమేం చేసామో ఏం దాచామో అన్నీ తెలిసిపోతాయి కదా. చలో. పదండి. సరే, ఎవరి సైడ్ బాటిల్ వస్తుందో చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. ఆహా, ఫస్ట్ మొన్న నీకే వచ్చిందా? ఏమడుగుదాం విన్ని, ఏమడుగుదాం అబ్బా? ఏమడుగుదాం కాదే, ఫస్ట్ వన్ 2 అని అడగండి, అప్పుడు ఆలోచిద్దాం. కదా, ట్రూత్ ఆర్ డేర్ రా? ట్రూత్. ట్రూతా? ట్రూత్. సరే, నీకు ఒక 1,00,000 రూపాయలు దొరికితే ఏం చేస్తావు చెప్పరా? చెప్పరమ్మన్నా. నేనైతే ₹1,00,000 దొరికితే అన్ని టెంపుల్ తిరుగుతా. షిరిడి సాయిబాబా టెంపుల్, యాదగిరి గుట్ట, గోల్డెన్ టెంపుల్, వేములవాడ, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, బద్రీనాథ్, భద్రాచలం, ఇంకా చాలా అంటే హే, చాలా ఎవరా అబ్బా, ఉన్నాయి. బాబు? ఆపరే రే. నిన్ను మీరు అడిగినందుకు క్వశ్చన్ మమ్మల్ని మేము మమ్మల్ని కొట్టుకోవాలి. తిట్టుకోవాలరా? ఆపరా మరి బాబు. మరి మీరేం చేస్తారు దొరికితే? సరే, ఇప్పుడు నువ్వు చెప్పరా, నువ్వేం చేస్తావు? నాకు ఆ ₹1,00,000 దొరికినా దొరక్కపోయినా ఫస్ట్ ఈ దయ్యాలు ఉంటాయనే వాళ్ళని పక్కన పెడితే, ఈ మంత్రాలు చేస్తే అన్నీ పోతాయని చెప్పే స్వాముల్ని ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ హెల్త్ కండిషన్ అందరికీ చూపించి ఇవన్నీ నిజం కాదు, వాళ్ళు కావాలనే మాటలు చెప్పి అందరూ భయపెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారని చూపించాలి ఫస్ట్. సరే, నువ్వేం చేస్తావే? సాక్షి, మరి నువ్వేం చేస్తావే? నేనా? ఆ మనీ తీసుకెళ్ళి ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక మంచి ఫుడ్ పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ఆ హ్యాపీనెస్ చూసి నేను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా. అంతేరా, అంతకన్నా ఇంకేం లేదు. వావ్, సూపర్. సరే, నువ్వేం చేస్తావురా? అరే యష్, నువ్వు చెప్పరా. నేనా? మంచి మంచి అరల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ డెవిల్స్ ఉన్నాయా లేవా అని ప్రతి ఒక్క ప్లేస్ తిరిగి, ఒకవేళ డెవిల్స్ ఉంటే వాటిని చూసి ఆ థ్రిల్ ఫీల్ అవుతానే చాలు, ఫుల్ హ్యాపీగా. ఏరా, నీకు ఈ దయ్యాల గురించి తప్ప వేరే ఆలోచన ఉండదారా? ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా నువ్వు ఇంకా డెవిల్స్ని చూడాలి, వాటి థ్రిల్ ఫీల్ అవ్వాలి అనుకుంటున్నావు? అసలు ఎలా నమ్మాలనిపిస్తుందిరా ఇవన్నీ నీకు? నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకురా, నేను నీకు మళ్ళీ చెప్తున్నా, ఈ డెవిల్స్ ఈ మంత్రాలు లేవు. సరే, ఈ ట్రూత్ ఆర్ డేర్ ఏమొద్దు కానీ ఒక మంచి అరెస్ట్ వేస్తుంటే చెప్పండి, విందాం. నువ్వు ఇంకా మారవారా? ఎప్పుడు ఆ దయ్యాలు ఈ థ్రిల్లు ఇవేనా, ఇంకేం ఉండవా? అసలు నిజంగా బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయంటావారా? అసలు వీటిని నమ్మాలి వద్దంటే నాకు సరిగా తెలియదే. అసలు ఉన్నాయి. ఆ? ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, ఈ మంత్రశక్తులు ఉన్నాయి, మీకు తెలియని ఎన్నో శక్తులు ఇక్కడున్నాయి. అసలు ఏం జరిగిందిరా నీకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎలా చెప్తున్నావు? అసలు ఏం జరిగిందిరా? ఎలా తెలుసు నీకు ఇవన్నీ? నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళో ఒకరు టైర్స్ని తొక్కి కడుపుతో ఉన్న ఒక ఆమె చనిపోయింది. అక్కడనే ఉన్న
నిమ్మకాయలను బొట్లను చూసి ఊళ్ళో వాళ్ళతో పాటు మేము కూడా మస్తు భయపడ్డాం. అందుకే రా, మా అమ్మ నాన్నకి దైవభక్తి, నాకు దేవుని పూజలు నేర్పించారు. అవునా? సరేరా టెస్ట్ చేద్దాం. మనందరం ఊర్లోకి వెళ్ళి రూమ్ మీద పడి ఉన్న తాయెత్తులను తీసుకొచ్చి ఈ రూమ్లో పడేద్దాం. తర్వాత ఏం జరుగుద్దో మనం చూద్దాం. సరేనా? అవసరమరా మనకి ఇవన్నీ? ఏంటే మీరు మొన్న చూసారు ఎప్పుడైనా? వాడు ఒక్కడు ఎక్కడికి వెళ్ళినా భయపడుతూ ఉంటాడు. వాడు ఒక్కడు ఎక్కడికైనా వెళ్దామంటే ఎంతో భయపడతాడు. వాడి కోసమే నేను ఏం లేవని తెలియజేద్దామే. అని ఉండేవి లేవనే కదా నేను అంటుంది. మీరేమంటారో చెప్పండి. లాస్ట్ మీరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కనే వెళ్తా, ఇవన్నీ టేస్ట్ చేసుకొని వస్తా అంతే. అరే యష్, సరే రే యష్, నేను నీకు సపోర్ట్ చేస్తా. వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను నీకు సపోర్ట్ చేస్తా. బికాస్ వాడు చెప్పిన కథ ఒక బుర్ర కథ అని మీరందరూ నమ్మడానికి నేను నీకు సపోర్ట్ చేస్తా. అలాగే ఈ దయ్యాలు మంత్రాల గురించి ఒకటే తెలుసుకుందామని అనుకుంటున్నావు కదా, నువ్వు చేసే ఈ వర్క్ టైం వేస్ట్ అని నీకు కూడా తెలియాలి కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తా. చూద్దాం ఎవరి మాట నిజమవుతుందో. సరేరా, నువ్వు అన్నది నిజం అనుకున్న కొద్దిసేపు. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది కదా, ఇదే టెక్నాలజీ డెవిల్స్ ఉన్నాయి లేవా అని ఎన్నో మిషన్స్ కనిపెట్టింది, ఇంకా కనిపెడుతూనే ఉంది కూడా. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది, డెవిల్స్ ఉన్నాయా లేవా అనేది ఎవ్వరికి తెలియదు. సో ఇవి ఉన్నాయా లేవా, ఇవి నిజం అబద్ధం అని వాళ్ళు చెప్పేదాకా ఆగి టైం వేసుకున్న బదులు సొంతంగా నేనే తెలుసుకుందాం అనేది నా ప్రయత్నం. అర్థమైందా? సరేరా, ఆల్ ది బెస్ట్ రా. చూద్దాం. కాలంలో యువత మూఢనమ్మకాలను అస్సలు పట్టించుకోరు. కానీ సరైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని నమ్మక తప్పదు. అది ఎవరైనా సరే. అరే నేను చెప్పిన కదరా ఏం కాదని. ఇప్పుడైనా అర్థమైందా వాడు చెప్పిందంతా ఒక బుర్ర కథ అని? సర్లే, ఇక నిద్రపోదాం పదండి. ఏంట్రా ఇదంతా? నాకు భయమేస్తుందిరా ఇదంతా చూస్తుంటే. ఇది ఇంకా ఎక్కడి వరకు తీసుకెళ్తుందని ఆలోచిస్తాను, ఇంకా భయంగా ఉందిరా. అరే నాకేం అర్థమైతే లేదురా, తాయెత్తులకు ఎదురెళ్ళకండ్రా, అర్థం ఏ చేసుకోండిరా, పోరా, నేను చెప్తున్నా కదరా. ఏదో కావాలని అరే చేస్తున్నట్టు వీళ్ళు వీళ్ళ అరే. మాటలు.
మంత్రాలు తాయెత్తులు నిజమా అని అడుగుతారు చాలా మంది. వాటిని తొక్కితే ఏమన్నా అవుతుందా అంటే అరే నీకు మళ్ళీ చెప్తున్నారా, టైం వేస్ట్ చేసుకోకు. నీకు ఇది ఎలా ప్రూవ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. మనం సరదాగా ఎంజాయ్ చేద్దామని ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసాంరా. పదరా సరదాగా ఏదైనా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేద్దాం పదరా. అంతేగాని వీటన్నిటి గురించి ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకు. అర్థమవుతుందా? అరే నువ్వు నాకు సపోర్ట్ చేసని చెప్పినావు, ప్రూవ్ చేసని చెప్పినావు. ఆల్రెడీ 1 డే అయిపోయింది, ఇంకా 2 డేస్ ఆగు. అప్పటికేం కాకపోతే నువ్వు చెప్పినట్టు అన్నీ వదిలేస్తా, నువ్వు చెప్పినట్టు ఏం లేవని నమ్ముతా. ఓకేనా? అరే ఏంటి వీడు, అన్నీ వీటికి నమ్ముతున్నాను చెప్పలే కదా, జస్ట్ 2 నెలలో చూద్దామన్నా. ఎందుకు ఇంతలా చెప్తున్నాను? నాకు ఒక టైం రానివ్వండి, టైం వస్తా 1 నెలలో అంతే తెలుస్తుంది. 2 డేస్, జస్ట్ 2 డేస్. అరే అరే మొన్న అసలు నీ వల్లే రేదంతా. ఎందుకు చెప్పావురా కథ నువ్వు? అసలు ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు చెప్పడం అవసరమా? ఇప్పుడు చూడు ఏమైందో. వెళ్ళి ఇక్కడి నుంచి. నేను నీకు తెలిసిందే కదా చెప్పిన ఆయన. వెళ్ళమన్నాను ఇక్కడి నుంచి. నేను జరిగిందే కదా మొన్న చెప్పింది. నేనేమన్నా అబద్ధం చెప్పినానా? అబ్బా, అనవసరంగా తిట్టానే వీడిని. అంతలా అరిచి ఉండకూడదు. ఇప్పుడు వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? అరే మొన్న సారీరా, నేను కావాలని తిట్టలేదురా. సారీరా, ప్లీజ్ మాట్లాడరా. సారీ చెప్తున్నా కదరా. నేను జరిగిందే కదా మొన్న చెప్పింది. నేనేమన్నా అబద్ధం చెప్పినానా? అరే నాకు తెలుసురా నువ్వు జరిగిందే చెప్పావని, కానీ చూసావు కదా కింద ఏం జరుగుతుందో. సారీరా. సరే సాక్షి, వెళ్దాం పద. సరే పద వెళ్దాం. సరే నువ్వు వెళ్ళు, నేను కాల్ మాట్లాడేసి వస్తాను. హలో, నేను ఎప్పుడు వస్తానా? మ్, సరే నేను మళ్ళీ కాల్ చేస్తానులే నీకు. మంత్రించి ఉన్న తాయెత్తులు అంత సులువుగా కనబడవు. ఒకవేళ మీరు వాటిని తొక్కితే మాత్రం మీరు వాటికి గురవక తప్పదు. నేను మీ రుద్ర సిద్ధాంతి. నమస్కారం. ఏమైందే ఇక్కడ కూర్చున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా? హలో హలో సాక్షి, హాయ్, నీతోనే మాట్లాడేది. చెప్పు. ఇంతసేపు నీతోనే మాట్లాడుతుంటే చెప్పు అంటావేంటి? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? వీడికి నిన్న నైట్ అరుపు వినిపించిందన్న నమ్మాడు. ఆ తాయితుల గురించి ఏం చెప్పినా నమ్మాడు. ఏం లేదు లేరా. అయినా నీకు సరే, ఏం లేదు లేరా, పద వెళ్దాం. సాక్షి, ఏమైంది? ఎవరితో అయినా ప్రాబ్లమా ఇక్కడ నీకు? ఏం లేదురా. నిన్న నైట్ నేను కాల్ మాట్లాడి వస్తుంటే ఆ తాయితుల దగ్గర నుంచి భయంకరమైన అరుపులు, శబ్దాలు వినిపిస్తున్నాయి. మనం ఏమన్నా తప్పు చేస్తున్నామేమో అని అనిపిస్తుందిరా. సాక్షి, ఇక ఆపుతావా? ఇన్ని రోజులు వాడొక్కడే అనుకున్నా, ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా? తాయెత్తుల గురించి ఏముందే అక్కడ? నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నట్టున్నావు. తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకో, ఆల్ విల్ సెట్. వెళ్ళు. అసలు ఏంటి వీళ్ళు? ఏమైంది వీళ్ళందరికీ? అరేష్, నేను సాక్షి ఒక్కటి చెప్పాలరా. మనం ఏదో తప్పు చేస్తున్నాం అనుకుంటు రేష్. అసలు దేని గురించి మీరు మాట్లాడేది? అదేరా, మన ఆ తాయెత్తు తెచ్చి అలా చేస్తున్నాం కదా. మన అక్కడ ఉన్నప్పుడు ఏం జరగట్లే కానీ. కానీ కానీ ఏంట్రా సాక్షి, ఏమైంది వీడికి? నువ్వనే చెప్పవే, ఏమైంది అసలు?
అరే! అది మనం లేనప్పుడు అక్కడి నుంచి ఏవో ఏడుపరుపులు, ఇంకా ఏదో వింతగా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి అంటారా? మొన్న మున్నా కూడా వాటర్ కోసం అని లేచినప్పుడు దేన్నో చూసి భయపడ్డాడంట. మళ్ళీ మీకు చెప్తే నమ్ముతారో లేదో, మళ్ళీ నన్ను తిడతారని చెప్పలేదురా. అరే! ఇంతటితో ఆపేద్దాంరా. ఇప్పటికి మనకి ఇంకేం కాలేదు కదా! ప్లీజ్ రా అర్థం చేసుకో. సరేనే, ఆపేద్దాం. ఈ ఒక్కరోజు చూసి ఆపేద్దాం. ఓకేనా? ఏంటి వీడేనా ఆపేద్దామంటుంది? నిజమేనా ఇది? వాడు ఆపేద్దామంటున్నాడు అనుకుంటున్నావా? వాడు ఆపేద్దామంటున్నది వాడన్న మాటని కాదు, మనమన్న మాటని. మనం ఇంత చెప్పాక కూడా వాడు ఇంకా ఆగుతాడా? ఏం జరిగిందో ఖచ్చితంగా తెలుసుకొనే తీరుతాడు. తప్పదింకా. అంటే ఇవాళ కూడా తాయెత్తులతో ఉండాల్సిందేనా? ఏం చేస్తాం? ఇంకేమైతుందో ఏం చూస్తాము. రోజు రోజుకు భయం పెరుగుతూనే ఉంది. అనవసరంగా ట్రూతోడే రాడదామని చెప్పా. అసలు వీళ్ళు చెప్పేది నిజమేనా? లేదా శివాడికి నాకు గొడవ జరుగుతుందని ఏదో భయపడి చేసి ఆపాలని ఆపుతున్నారా? అసలు ఏంటి వీళ్ళు? చూద్దాం ఇవాళ ఏం జరుగుతుంది అక్కడ. ఇక స్టార్ట్ చేద్దామా? ఇక వెళ్దామా? వాటితోనే ఉందామా? ఆ? పదండి వెళ్ళి నిద్రపోదాం. ఇంకా ఈరోజు ఎవరికి ఏం వినిపిస్తాయో ఏం కనిపిస్తాయో నాకు చెప్పండి, నేను చూస్తాను అవి ఎలా వచ్చాయో అని. ఓకేనా సాక్షి? ఓకేనా మున్నా? ఈసారి ఎవరికి ఏం వినిపించినా ఏం కనిపించినా నాకు చెప్పండి, నేను చూస్తాను. ఎందుకంటే మీరు చెప్పడం కంటే నేను చూస్తే బాగుంటుంది కదా. అరే శివ, హలో. మ్మ్. 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 సరేరా. ఏంటో ఏమో విడిగోలా. ఏంటిది? బయట ఏదో స్మోక్ వస్తున్నట్టుంది. అయినా బయట స్మోక్ ఇంట్లోకి ఇంతలా రాదే. సరే చూద్దాం బయట ఏమవుతుందో. ఆ? ఏంటది? ఎవరు? ఎవరెక్కడా? ఎవరైనా ఉన్నారా? మీరేనా రోజు ఏడ్చేది కనిపించేది? మీరేనా? హలో. ఏంటిది అసలు? ఇప్పటివరకు ఇక్కడేగా ఉంది. ఎంతసేపు ఇక్కడేగా ఏడుస్తూ కూర్చుంది. అంతలోనే మాయమైందా?
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిజంగా తాయెత్తులు ఏమైనా ఉందా? లేదంటే నేను భ్రమపడుతున్నానా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అనవసరంగా తిట్టానంటావా వాళ్ళని? ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలబ్బా? అరే శివ, అరే అరే ఏష్, అరే ఏంట్రా శివ, పిచ్చి అరే పిచ్చివాడు? లేరా లేరా, ఒకసారి లేరా, అరే ఏంట్రా అది అది? అది అక్కడ ఏంట్రా ఒకసారి నువ్వు అది రా అది నాతో అది చెప్తా. ఒకటి? చూడురా. అరే సాక్షి ఎక్కడున్నావు? ఇదంతా చూడు ఒకసారి. నేను ముందు చెప్తూనే ఉన్నా కదరా, ఆ తాయెత్తుల జోలి పోకలని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. సాక్షి చూడు ఇదంతా ఏం జరిగింది ఇక్కడ. రోజు రోజుకి ఏదో ఒకటి జరుగుతుంది ఏంటబ్బా ఇక్కడ. ఆపరా, అది రెడ్ కలర్ రా. అర్థమైతే లేదా? పొద్దున పని వాళ్ళు ఎక్కడ పూజ చేసి ఉంటారు, కింద పడింది. చేతులతో క్లీన్ చేస్తున్న టైంలో వేరే పని పడి ఉంటుంది, వెళ్ళి ఉంటారు. అదే చేతి గుర్తులు పడినాయి అంతే. దానికే అరే నీకు మీరంతా ఇంకా అర్థం కాలేదా ఏంట్రా జరిగింది? మీరు? అరే నీకెప్పుడు ఆ లాజిక్స్ తప్ప ఇంకా వేరే విధంగా ఆలోచించడానికి రాదా? ఎప్పుడు చూడు ఆపోజిట్ అవుదాం ఆపోజిట్ మాట్లాడదామని చూస్తా తప్ప ఒక్కసారైనా వాడి వేలో ఆలోచించి చూసావా? ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చావు? ఏంటి ఏమన్నావు? కుంకుమ నీళ్ళ పూజ చేస్తుంటే కుంకుమ నీళ్ళు ఇక్కడ పడ్డాయి. క్లీన్ చేస్తున్న టైంలో చేతి గుర్తులు ఉన్నాయి. ఆ తర్వాత ఏదో పని వచ్చి ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోయారు, అంతేనా? అసలు మన పని వాళ్ళు వద్దని ముందే చెప్పాం కదరా. ఇంకెవరో వచ్చేది ఇలా చేసేది. మాట్లాడరా. అసలు ఒక్కసారైనా ఆలోచించావారా? మనం టెస్ట్ చేసేదే తాయెత్తుల మీద దయ్యాలు ఉన్నాయా అని. అలాంటిది ఇలాంటి టైంలో ఇలా జరుగుతుంటే ఇంకేమనుకోవాలి? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా? ఇంకెన్నిసార్లు ఇంకెన్ని విధాలుగా చెప్తే నమ్ముతావురా నువ్వు? ఇంకేం జరగాలి చెప్పరా? వాడు ఇంకేం మాట్లాడుతుంది సాక్షి? వాడు ఏం మాట్లాడినా సైంటిఫిక్గా లాజిక్గా ఆలోచిస్తాడు కదా. అయినా వాడు సైన్స్ నమ్మినంత గట్టి మనం నమ్మితే కదా. మనకి ఏమైనా జరిగిందని చెప్పాలంటే అది నువ్వో నేనో లేదా సాక్షిగా చెప్తా నమ్మారా. మన శివకు అర్థం కావాలంటే ఆ సైంటిస్ట్లే చెప్పాలి. వాళ్ళు ఇలాంటి శక్తులు ఉన్నట్టు నమ్ముతాడు, లేవంటే నమ్ముతాడు, అంతే తప్ప మనం ఏం చెప్పినా నమ్మారా. అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేరా, ఈ 2 డేస్లో నీకు ఏం జరగలేదారా? నిజం చెప్పు. అసలు నేను నైట్ ఏం జరిగిందిరా నీకు? అసలు ఎందుకు నేను నైట్ లేచి అరిచి మళ్ళీ నిద్రపోయో చెప్పరా. అసలు ఆ టైంలో ఎవరున్నారు నీతో మాట్లాడడానికి? సాక్షి, నువ్వేమైనా ఉన్నావా? లేదురా. మొన్న నువ్వేమైనా మాట్లాడావా? లేదు సాక్షి, కానీ నిన్న నైట్ నువ్వు ఎవరితో మాట్లాడినవురా? నీ వాయిస్లో ఆ భయం, ఆ అరుపులు రెండు వినిపించాయరా నాకు. నిన్న నైట్ నువ్వు ఎవరితో మాట్లాడినావు? అసలు ఏం జరిగిందో చెప్పు. అరే అది నా భ్రమ అనుకుంటారా? కానీ హ? ఏంటది? ఎవరు? ఎవరెక్కడా? ఎవరైనా ఉన్నారా? మీరేనా రోజు ఏడ్చేది కనిపించేది?
ఇప్పటివరకు ఇక్కడేగా ఉంది, ఎంతసేపు ఇక్కడేగా ఏడుస్తూ కూర్చుంది, అంతలోనే మాయమైందా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిజంగా తాయెత్తులు ఏమైనా ఉందా, లేదంటే నేను భ్రమపడుతున్నానా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అనవసరంగా తిట్టానంటావా వాళ్ళని? ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలబ్బా? ఇదిరా జరిగింది. ఇప్పుడు చెప్పురా, నిన్న నైట్ అంత జరిగింది కదా, ఈ దయ్యాలు ఈ మంత్రశక్తులు లేవని ఎందుకురా అబద్ధాలు చెప్తావు? అవునరా, నిజమే, భయపడ్డాను. ఏం చేయమంటావు? నేనే భయపడ్డాను తెలిస్తే మీ సిచ్యువేషన్ ఏంటని ఆలోచించానురా. అయినా ఈ నమ్మకాలంటేనే తెలియని కాన్సెప్ట్లో బ్రతుకుతున్నవాడిని ఎలా నమ్మమంటావు? కాలంలో యువత మూఢనమ్మకాలను అస్సలు పట్టించుకోరు, కానీ సరైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని నమ్మక తప్పదు, అది ఎవరైనా సరే. తాయెత్తులు ఇవన్నీ ఏం వద్దురా, ఆపేద్దాం. ఇంతవరకు జరిగింది చాలు. అనవసరంగా ట్రూత్ ఆర్డర్ ఆడదామని చెప్పాను. అప్పటి నుంచి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాను. ఇంకా నా వల్ల కాదురా, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. సాక్షి, అయ్యో సాక్షి, ఏమైంది? సాక్షి, సాక్షి, సాక్షి ఏమైంది? ఏమైందిలే? సాక్షి, సాక్షి, సాక్షి లే, సాక్షి. అరే తనకు దయ పట్టిందిరా, తనను ఒక రూమ్లో తీసుకెళ్ళాను రా. ఎందుకంటే తను సాక్షి కాదు, సాక్షి రూపంలో ఉన్న దయ్యం. తనని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేద్దాం రా, లేకపోతే తన ప్రాణాలతో పాటు మన ప్రాణాలు కూడా రిస్క్. పదరా. సాక్షి, 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 సాక్షి. నన్ను అబద్ధం చూస్తే నేను ఇక్కడే చంపేస్తావు. జరగండి, నాకు సాక్షి కావాలి. వదిలేయండి నన్ను. నాకు మాత్రం ఏం తెలుసురా? నాకు తెలిసింది ఒకటే, కాసేపు ఈ దయ్యాన్ని కూడా ఉందాం. మీరు ఈ గడప దాడకుండా చూసుకోండి, అంతలోపు నేను ఏదో కూడా ఆలోచిస్తారా? ఈ కుంకుమ నాతో పాటు తన మీద చల్లండి, తీసుకోండి, చల్లండి. నన్ను కాసేపు అలా నిద్రపోనివ్వండి, ఇంకా మనం చేసేది చాలా ఉంది, నాతో పాటు రండి. ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? స్వామి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు స్వామి? మాకు ఇబ్బంది ఉన్నట్టు మీకు ఎవరు చెప్పారు స్వామి? అసలు తనకి ఏం జరిగింది స్వామి? ఒకేసారి తన దయ్యంలా ఎలా మారిపోయింది? మేము ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసు స్వామి మీకు? అసలు మీరు తనకేం చేశారు స్వామి? ఆ కుంకుమ చల్లగానే అలా ఎలా నార్మల్గా అయిపోయింది తను? చెప్పండి స్వామి, చెప్పండి. అప్పుడు నేను ఒక ఇంట్లో ఒక ఆత్మని బంధించి దానిని పూడ్చి పెడదామని వెళ్తుండగా అదే సమయంలో నాకు ఒక అరుపు వినిపించింది. అది ఎక్కడి నుంచి వచ్చిందని వెతుకుతూ అక్కడ మొత్తం చూశాను. అక్కడ ఒక అమ్మ
నిండు గర్భిణితో చావు బ్రతుకులతో ఉండడం చూసి వెంటనే ఆ తల్లి దగ్గరికి వెళ్ళాను. ఆ తల్లి ఒక దిక్కు పురిటి నొప్పులతో బాధపడుతూ మరోవైపు చావు బ్రతుకులతో పోరాడుతూ ఆ సమయంలోనే ఆ తల్లి బిడ్డకు జన్మనిచ్చి నా చేతుల్లో పెట్టి కనుమూసింది. అసలు ఇది ఎలా జరిగిందో అని నా దివ్య దృష్టితో పరిశీలించి చూశాను. ఆ తాయెత్తు ఈ బిడ్డలకి వచ్చి ఈ గ్రామం మొత్తాన్ని నాశనం చేయాలనుకుంది. అది జరగకూడదు అని ఆ తాయెత్తుని మంత్రించి బంధించి ఎవరికి తెలియని చోట పూడ్చిపెట్టాను. ఒకవేళ మళ్ళీ ఆ తాయెత్తును ఎవరైనా బయటికి తీసిన ఈ బిడ్డకి ఏం కాకూడదని నా మెడలో ఉన్న అమ్మవారి రక్ష తీసి తన మెడలో వేశాను. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఒక అనాథాశ్రమంలో చేర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే మీరు ఆ తాయెత్తును మళ్ళీ బయటికి తీశారో ఆ తాయెత్తు అనంతమైన శక్తులను సొంతం చేసుకొని ఇలా గర్భంతో ఆడవాళ్ళందరినీ చంపాలనుకుంది. అప్పుడు నేను ఆ అమ్మాయిని వెతుక్కుంటూ అనాథాశ్రమానికి వెళ్ళాను. అక్కడ లేదని చెప్పారు. అప్పుడు నాకున్న బలంతో అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తుండగా అప్పటికే మీరందరూ ఆ తాయె చేతులు చిక్కుకున్నారని గ్రహించి మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. అది జరిగింది. అంటే ఇప్పుడు తను సాక్షిని ఆ పాపన అయితే మా వాళ్ళ తన ఇబ్బంది పడుతుంది ఆ దుష్టక్తులతో. అంటే ఇప్పుడు మన సాక్షిని ఎలా కాపాడాలి? ఇప్పుడు మనం తనని ఎలా కాపాడాలి స్వామి? స్వామి మీరే ఏదో రకం కాపాడండి స్వామి, కాపాడండి ప్లీజ్ స్వామి, ప్లీజ్. Please, స్వామి. ప్లీజ్. అసలు మీరు చేసిన ఈ తప్పులకి నాకు చాలా కోపం వస్తుంది. కానీ మీ వల్ల ఒక అమాయకురాలు బలవడం ఏ మాటికి సరికాదు. స్వామి మేము చేసిన తప్పే, మేము ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి స్వామి, క్షమించండి. కానీ సాక్షిని మాత్రం మీరే కాపాడండి స్వామి, ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి, ప్లీజ్. ప్లీజ్ స్వామి, ప్లీజ్. ఈ దయ్యాలు ఉన్నాయో లేవో, ఈ మంత్రశక్తులు ఉన్నాయో లేవో తెలుసుకోవడం అంత సరదా అయితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? వాటిని చూడడం అంత సరదాగా ఉందా మీకు? ఒకసారి ఆ వెదురైతే ఎలా ఉంటుందో తెలిసింది కదా, చూశారు కదా ఏం జరిగిందో. నన్ను అవ్వాలని చూస్తే దీన్ని ఇక్కడే చంపేస్తావు. శివ, నువ్వెప్పుడు ఇంత సైంటిఫిక్గా లాజిక్గా ఆలోచిస్తావు కదా. నీ పేరు శివ అని, ఆ పరమశివుడు పేరు ఎందుకు పెట్టారో ఆలోచించావా? అరే శివ, దైవభక్తితో దేవుడిని చుట్టూ ఉండడానికి నమ్మిన నీవే ఒక్కడే బయటికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు ఆ భయమే జస్ట్ని ఆలోచించేలాగా చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈ సమస్యకు కారణమైంది. ఏంటే మీరు మొన్న చూసారు ఎప్పుడైనా? వాడు ఒక్కడు ఎక్కడికి వెళ్ళినా భయపడుతూనే ఉంటాడు.
వాడు ఒక్కడెక్కడికైనా వెళ్దామంటే ఎంతో భయపడతాడు. వాడి కోసమే ఏం లేవని తెలియజేద్దామే. అని ఉండేవి లేవనే కదా నేను అంటుంది. మీరేమంటారో చెప్పండి. లాస్ట్ మీరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కనే వెళ్తా, ఇవన్నీ తీసుకొని వస్తా అంతే. అరే యష్, సరే, మీ ఫ్రెండ్ని కాపాడే బాధ్యత నాది. కానీ మీరందరూ ఏమాత్రం భయపడకుండా నేను చెప్పిన మాత్రం చెప్పినట్టు చెప్పండి. మీ ఫ్రెండ్కి ఏమీ కాదు. కానీ మీరందరిని ఒక మాట ఇవ్వాలి, ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యమని, అలాగే సాక్షికి ఇవన్నీ చెప్పమని. నన్ను వదలండి, నన్ను. నాకు సాక్షి కావాలి. నాకు సాక్షి కావాలి. ఎందుకు వచ్చావు మళ్ళీ? నాకు సాక్షి కావాలి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నేను వెళ్ళాను. సాక్షి కావాలి. నువ్వు వెళ్ళకపోతే మంత్రంతో నేను బంధించి పూడ్చిపెడతా. వెళ్ళిపో. వద్దు వద్దు, వదలలే నన్ను. అలా చేస్తే సాక్షిని కూడా చంపేస్తా. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేదంటే నిన్ను కూడా చంపేస్తా. అలా చేస్తే నేను సాక్షిని చంపేస్తా. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేదా నిన్ను కూడా చంపేస్తా. దుష్టశక్తి బయటికి రా. లేదా నిన్ను కూడా చంపేస్తా. నేను వెళ్ళను. వద్దు, మంత్రాలు ఆపరా. మంత్రాలు ఆపు. స్వామి, మన వల్ల స్వామి. కాదు. మన మంత్రాలు అస్సలు ఆపొద్దు. ఒకవేళ మన మంత్రాలు ఆపామో ఇదే లోకం అంతం చేస్తుంది.
ఎంతమైనా పర్వాలేదు వద్దు. మీకు చెప్పిన మంత్రాలు చదవండి మంత్రాలు గట్టిగా. ఆపండి. అమ్మవారి కళ దగ్గర మంత్రించి చచ్చిన కుంకుమను చల్లండి మంత్రాలు ఆపండి. ఇది వెళ్ళిపోతుంది మంత్రాలు ఆపండి రా. చదవండి మంత్రాలు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మంత్రాలు ఆపమంటున్నా. ప్రసన్నాంజనేయం మంత్రాలు ఆపండి. మంత్రాలు ఆపండి రా. మంత్రాలు ఆపండి. మంత్రాలు ఆపండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఆత్మ నిర్బంధన అమ్మా తల్లి విజయం